వెల్కమ్ టు రియల్ ప్రాపర్టీ. ఈరోజు మనము చంపాపేటలో ట్విన్ టవర్స్ అని ఒకటి అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. దానికి సంబంధించిన వీడియో ఆల్రెడీ నేను ముందు ఆల్రెడీ ఒకటి వీడియో పెట్టి ఉండే, అది ఒకసారి మీకు చూపిస్తాను. ఒకసారి మీరు చూడండి ఒకసారి దాన్ని. ఈ వీడియోలో ఏదైతే మీకు అపార్ట్మెంట్ గురించి నేను పెట్టానో, ఇప్పుడు అదే అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తున్నాను. అపార్ట్మెంట్ అంటే కన్స్ట్రక్షన్ ఎంతవరకు అయ్యింది, ఏ స్టేజ్లో ఉంది, ఎంతవరకు కంప్లీట్ అయ్యింది, అది ఒకసారి మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను నారాయణగూడ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాను. ఇక్కడ నుంచి ఒకసారి మీకు చూపిస్తాను. మనం ఇప్పుడు ఉన్నది నారాయణగూడ మెట్రో స్టేషన్. ఈ మెట్రో స్టేషన్ నుంచి చంపాపేటకి వెళ్తున్నాం మనం ఇప్పుడు. అంటే ఇక్కడి నుంచి కొంచెం దూరమే, అదే ఏం దగ్గర ఇదేం కాదు. చంపాపేట అన్నది దగ్గర సంతోష్ నగర్ పక్కన ఉంటుంది. అది సంతోష్ నగర్ పక్కన ఉంటుంది. అంటే కోటి, చాదర్ఘాట్, మలక్పేట, సైదాబాద్ ఇవన్నీ దాటి పోవాలి. అపార్ట్మెంట్ నేమ్ వచ్చేసి ట్విన్ టవర్స్ అంటారు దాన్ని. టోటల్ ఫ్లోర్స్ వచ్చేసి 22 ఫ్లోర్స్. అది 2 టవర్స్ వస్తున్నాయి, 250 పైన వస్తున్నాయి. అంటే దగ్గర ఒక 500 ఫ్లాట్స్ వరకు వస్తున్నాయి. అంటే 480+ ఫ్లాట్స్ వరకు వస్తున్నాయి అందులో. ఇప్పుడు మనం వచ్చింది మహేశ్వరి పరమేశ్వరి, ఇది చౌరస్తా. ఇది ఇక్కడ కొంతసేపు సిగ్నల్ పడింది, ఇక్కడ ఆగాల్సి వస్తుంది. కొంచెం వెనక్కి తీసుకుంటున్నా, అది జీబ్రా క్రాసింగ్ ఉంది అక్కడ. ఇక్కడ మనం చూస్తే చాలామంది ఆ జీబ్రా క్రాసింగ్ మీద ఆగి నిలబడుతుంటారు. యాక్చువల్గా అది పబ్లిక్ అటు ఇటు నడవడానికి పెట్టిన ప్లేస్. అది మనము యాక్చువల్గా జీబ్రా క్రాసింగ్కి యువతల ఒక స్టాప్ లైన్ అని ఉంటుంది. ఆ స్టాప్ లైన్కి యువతల మనం ఆగాల్సి వస్తుంది. ఏ వెహికల్ అయినా, 2 వీలర్ అయినా, 4 వీలర్ అయినా, ఏ వెహికల్ అయినా యువతల ఆగాలి. మనకు కొంచెం కంగారు ఎక్కువ యాక్చువల్గా. ఆ జీబ్రా క్రాసింగ్కి యువతల ఉండడానికి, జీబ్రా క్రాసింగ్ అదే స్టాప్ లైన్ యువతల ఉండడానికి, స్టాప్ లైన్ అవతల ఉండడానికి ఏం పెద్ద డిఫరెన్స్ లేదు. జస్ట్ ఒక 4-5 ఫీట్స్ ఉంటుంది అంతే. యువతలు కూడా మనం ఆగొచ్చు యాక్చువల్గా. ఆ జీబ్రా క్రాసింగ్ దాటి కొంతమంది వెళ్తుంటారు, జీబ్రా క్రాసింగ్ మీద ఉంటారు. అది ఉన్నదే పబ్లిక్ నడవడం కోసం. అది యాక్చువల్గా దాని పేరు జీబ్రా క్రాసింగ్ కాకుండా టైగర్ క్రాసింగ్ అని పెట్టాల్సింది. అప్పుడు కొంచెం జనాలు ఆగుతుండే కొంత. ఓకే దాన్ని, ఇది మనము ఇక్కడి నుంచి ఇది మహేశ్వరి పరమేశ్వరి అని ఉంటుండే రైట్ సైడ్లో. ఇప్పుడు ఇది మల్టీప్లెక్స్ అయింది. ఇది బడి చౌడి అంటారు. సుల్తాన్ బజార్, బడి చౌడి అన్నీ కొంచెం దగ్గరలోనే ఉంటాయి ఇవి. ఇప్పుడు ఈ ప్లేస్ అంతా బడి చౌడి అంటారు. ఇది అన్ని ఆటోలు, వెహికల్స్ ఎక్కువ అడ్డం ఉన్నాయి. నీకు కొంచెం స్లో అవుతాయి, ఎందుకంటే అట్లీస్ట్ రోడ్ అనే కనబడుతుంది మనకి. చాలామందికి ఐడియా ఉన్న ఏరియా ఉన్నాయి ఇవన్నీ. ఇక్కడ ఉండి ఇక్కడ తిరిగే వాళ్ళందరికీ కూడా తెలిసి ఏరియాస్ అన్నీ. యాక్చువల్గా మనం ఇప్పుడు ట్విన్ టవర్స్ అని చంపాపేటలో ఉంది. ఆ అపార్ట్మెంట్స్ని చూడడానికి మనం వెళ్తున్నాం. ఎట్లా నేను వెళ్తున్నా కదా, ఆన్ ద వేలో మీకు కూడా ఒకసారి చూపిస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది. ఏరియాస్ కొంచెం కొన్ని చోట్ల చేంజ్ అయినాయి, కొన్ని చోట్ల
ఎలాంటి చేంజెస్ ఉన్నాయి అవి కూడా మనకు తెలుస్తుంది కదా. ఇదంతా పడిచావడి ఎక్కువ లేడీస్కి సంబంధించిన డ్రెస్సెస్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ నుంచి నేను లెఫ్ట్కి వెళ్తాను. లెఫ్ట్కి వెళ్తే కోటి ఉమెన్స్ కాలేజ్ అంటారు దాన్ని. స్ట్రైట్ వెళ్తే మనకి అది సుల్తాన్ బజార్ అంటారు దాన్ని. సో అటు వెళ్ళాం మనం. ఇప్పుడు లెఫ్ట్కి వెళ్తాం మనం. ఇది కోటి ఉమెన్స్ కాలేజ్, ఇది చౌరస్తా. ఇది ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తున్నాము. ఎందుకంటే మనం ఇప్పుడు చంపాపేటకి వెళ్తున్నాము. చంపాపేట అంటే మనకి కోటి, చాదర్ఘాట్, అక్కడి నుంచి మళ్ళీ మలక్పేట్ నుంచి మళ్ళీ సైదాబాద్ నుంచి నెక్స్ట్ సంతోష్ నగర్ తర్వాత మనకి చంపాపేట వస్తుంది. ఈ ట్విన్ టవర్స్ ఏదైతే ఉన్నదో అది చంపాపేటలో ఉంది. ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియో మీకు పెట్టాను నేను ఒకసారి అపార్ట్మెంట్స్ దగ్గరికి వెళ్తున్నాను, ఒకసారి మీకు కూడా చూపిస్తాము అని అన్నట్టుగా. అంటే ఎంతవరకు కన్స్ట్రక్షన్ అయింది, ఎలాంటి కన్స్ట్రక్షన్, అంటే ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది అన్నది మీకు తెలుస్తుంది కదా. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది, 80% అబోవ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫైనల్ స్టేజ్లోనే ఉన్నట్టు ఉంది అది. ఇటు మనము ఇక్కడ నుంచి మనము ఈ చౌరస్తా నుంచి రైట్కి వెళ్తే ఎంజీబీఎస్కి వెళ్తాము. లెఫ్ట్కి వెళ్తే అది చాదర్ఘాట్ బ్రిడ్జ్ వస్తుంది మనకి. ఆ బ్రిడ్జ్ నుంచి మలక్పేటకి మనకి రోడ్ అన్నది కనెక్టింగ్ రోడ్ ఉంటుంది అక్కడ. ఇక్కడ కొంచెం ట్రాఫిక్ లాగా అనిపిస్తుంటుంది. ఇక్కడ స్ట్రైట్ అటు లేదు, ఇక్కడ రైట్ టర్న్ తీసుకుంటాము. ఇది రైట్ టర్న్ ఏంటంటే ఇది మీకు ఎదుర్కొంటే ఒకటి ఇదంతా కనెక్టింగ్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ దాటగానే మనకి మలక్పేటకి వెళ్ళిపోతాము. మెట్రో స్టేషన్ వచ్చేసి మలక్పేట్ మెట్రో స్టేషన్. ఇది మనం దాని కిందనే ఉన్నాము. ఇప్పుడు ఇది దాటుగానే మనకి ఒక రైల్వే ట్రాక్, అది మన పైన ఉన్నది రైల్వే ట్రాక్. అది చాలా పాతది. అది ఇదంతా మలక్పేట్. ఇది ఇక్కడంతా రోడ్ కొంచెం కంజెస్టెడ్గా అనిపిస్తుంది. ట్రాఫిక్ ఒక్కొక్కసారి ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్కసారి తక్కువ ఉంటుంది. యాక్చువల్గా ఇవంతా మీకు చూపించేంత అవసరం లేదు. ఎట్లా నేను వెళ్తున్నా కదా, ఆన్ ద వే, ఆ వేలో వెళ్తున్నా కదా, అందులో మీరు అంటే నేను ఎట్లాగే వెళ్తున్నాను.
నాతో పాటు మీరు కూడా వస్తారు, మీరు కూడా చూస్తారు ఏరియా ఎట్లా ఉంది, లొకేషన్స్ ఎట్లా ఉన్నాయి, సరౌండింగ్స్ ఎట్లా ఉన్నాయి, డెవలప్మెంట్స్ ఎట్లా ఉన్నాయి, ఏ ఏరియాస్ ఎట్లా డెవలప్ అయినాయి అట్లా తెలుస్తుంది కదా మనకి కూడా. ఇక్కడ మనకి లెఫ్ట్లో ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కనపడుతుంది కదా, ఇది ఎక్కాలి. అటు రైట్ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోతే దిల్షునార్ వెళ్ళిపోతాం. అది మనకి దిల్షునార్ వెళ్ళే అవసరం లేదు. ఇక్కడ మనము ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎక్కాలి. ఇది మలక్పేటలో ఉంటుంది. ఇది మనకి ఆ పైన కనిపిస్తుంది, అది మెట్రో ఫ్లైఓవర్, అది మెట్రోకి సంబంధించింది. అది మనం ఇప్పుడు ఏదైతే ప్రాజెక్ట్కి చూడడానికి వెళ్తున్నామో, ట్విన్ టవర్స్ అని ఆ ప్రాజెక్ట్ చూడడానికి వెళ్తున్నామో, అది అటు ఎల్బీ నగర్కి దగ్గర అవుతుంది, ఇటు సంతోష్ నగర్కి దగ్గరగా అవుతుంది, ఇటు మిదాని నుంచి దగ్గర అవుతుంది, ఇంకా సైదాబాద్ నుంచి దగ్గర అవుతుంది, కోటి నుంచి దగ్గర అవుతుంది. డిఫరెంట్ రోడ్స్ అయితే ఉన్నాయి. ఏ రోడ్ నుంచి అనే కనెక్టింగ్ రోడ్ అది. ఇక్కడ నుంచి మనకి ఒకటి ఫ్లైఓవర్ కొత్తగా పడుతుంది. ఇక్కడ నుంచి మీకు రైట్ సైడ్లో కనబడుతుంది కదా, ఈ ఫ్లైఓవర్ నాకు తెలిసింది మిదాని వరకు ఉంటుంది అనుకుంటున్నాను. ఇది కంటిన్యూషన్, అంటే ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇది ఇక్కడ స్టార్ట్ అయ్యి మనకి సంతోష్ నగర్ దాటిపోతుంది. అది అంటే ఇది కూడా చాలా పెద్ద ఫ్లైఓవర్. ఇది ఇది కూడా స్టీల్ బ్రిడ్జ్. ఇది ఈ కన్స్ట్రక్షన్ జరుగుతున్న బ్రిడ్జ్. ఇది స్టీల్ బ్రిడ్జ్. ఇది కూడా ఐరన్ మెటీరియల్తోనే కన్స్ట్రక్షన్ చేస్తుంటారు ఈ ఫ్లైఓవర్స్ని. లెఫ్ట్కి వెళ్తే లెఫ్ట్లో ఒక రోడ్ కనిపిస్తుంది కదా, అది సరూర్ నగర్ అంటారు దాన్ని. మనం ఇప్పుడు సైదాబాద్ రోడ్లో ఉన్నాము. టువర్డ్స్ సంతోష్ నగర్ రోడ్కి వెళ్తున్నాము. ఇప్పుడు ఏదైతే మనం ఇప్పుడు వెళ్తున్నామో ఆ అపార్ట్మెంట్ పేరు వచ్చేసి ట్విన్ టవర్స్ అంటారు. అది అవి వచ్చేసి టోటల్ వచ్చేసి 22 floors ఉన్న అపార్ట్మెంట్స్, 2 towers అవి.
22 ఫ్లోర్స్, 2 టవర్స్, టోటల్ వచ్చేసి 480+ ఫ్లాట్స్ వస్తున్నాయి అందులో. మెయిన్ రోడ్కి దగ్గరలోనే ఉంటుంది, సంతోష్ నగర్కి దగ్గరలో ఉంటుంది, చంపాపేట రోడ్లో ఉంటుంది అది. షాపింగ్ మాల్స్, మెయిన్ రోడ్డు అన్ని ఇట్లకి యాక్సెస్ ఉంటుంది. అంటే హాస్పిటల్స్ కానీ, ఎనీ సూపర్ మార్కెట్స్కి కానీ అన్నిటికీ కన్వీనియంట్గా ఉండే ప్లేస్ అది. ప్రైమ్ ఏరియాలో ఉంది. ఈ ట్విన్ టవర్స్లో మనకి 2 BHK ఫ్లాట్స్ ఉన్నాయి, 3 BHK ఫ్లాట్స్ ఉన్నాయి. 2 BHK ఫ్లాట్స్ వచ్చేసి మనకి 1285 SFT ఉన్న ఫ్లాట్స్ అవి, 1285 SFT ఉన్న ఫ్లాట్స్ అవి. అదే 3 BHK ఫ్లాట్స్ వచ్చేసి మనకి 1612 నుంచి 1700 అంటే డిఫరెంట్ 2 సైజెస్, ఒక 3-4 సైజెస్ ఉన్నాయి. మళ్ళీ 1705 నుంచి 1855 ఇట్లా ఒక 3-4 సైజెస్ అయితే ఉన్నాయి 3 BHKలో. ప్రజెంట్ దీని ప్రైస్ వచ్చేసి, ఈరోజు ప్రైస్ వచ్చేసి 6300 రూపీస్ ఉంది. బుకింగ్ అమౌంట్ వచ్చేసి 3 lakhs రూపీస్ ఉంది. 22 ఫ్లోర్స్, 480+ ఫ్లాట్స్ వస్తున్నాయి అందులో. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్స్ అవి. ఇప్పుడు మనం సంతోష్ నగర్ క్రాస్ రోడ్కి వచ్చాము. సిగ్నల్ పడినట్టుంది ఇక్కడ, నేను ఒకసారి మీకు చూపిస్తాను. ఇది సంతోష్ నగర్ క్రాస్ రోడ్. ఇది ఈ ఫ్లైఓవర్ ఏదైతే స్టీల్ బ్రిడ్జ్ చెప్పానో అది మిదాని వైపు వెళ్తుంది. మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటాము. లెఫ్ట్లో మీకు రైట్ సైడ్కి ఒక టవర్స్ కనిపిస్తున్నాయి కదా, కన్స్ట్రక్షన్ జరుగుతున్న టవర్స్ కనిపిస్తున్నాయి మీకు రైట్ సైడ్. అదే నేను చెప్పింది ట్విన్ టవర్స్ అనే అపార్ట్మెంట్ చెప్పింది అదే. ఆల్మోస్ట్ అన్ని ఫ్లోర్స్ కంప్లీట్ అయిపోయినాయి, కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా మనకి ఉంటాయి కదా ప్లంబింగ్ వర్క్స్ అని, ఎలక్ట్రికల్ వర్క్స్ అని, అవి కూడా కంప్లీట్ అవ్వాల్సినవి ఉంటాయి కదా. ఇంకా కొన్ని స్టేజెస్లో అవి కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇంకా అందులో. నేను ఇప్పుడు చెప్పిన అపార్ట్మెంట్ ఇదే, ట్విన్ టవర్స్ అంటారు ఇది. నేను ఒకసారి మీకు చూపిస్తాను, అది ఒకసారి లోపలికి వెళ్ళి కూడా ఒకసారి చూపిస్తాను. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మెయిన్ రోడ్కే ఉంటుంది. ఇది ట్విన్ టవర్స్, ఇవి ఒక్కటే అపార్ట్మెంట్ కాదు, 2 టవర్స్ లాగా కలిసి ఉన్నట్టే ఉంటాయి. మధ్యలో గ్యాప్ ఉంటుంది కొంచెం. ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యింది కన్స్ట్రక్షను. ఇంకా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. నాకు తెలిసింది ఒక 6 months నుంచి ఒక 8 months అట్లా పట్టచ్చు కంప్లీట్ కావడానికి. ఇవి వచ్చేసి 2 టవర్స్. ఇవి మనకి దూరం నుంచి ఒకటే టవర్లా కనిపిస్తుంది కానీ 2 టవర్స్ ఇవి. అంటే 2 blocks అనుకోవచ్చు. ఒక ఫ్లాట్లో 240+, ఒక ఫ్లాట్లో 240+ అట్లా ఉంటాయి. టోటల్ ఒక నియర్లీ 500 ఫ్లాట్స్ వస్తాయి ఇందులో. నేను మెయిన్ రోడ్ సైడ్ వ్యూ ఉన్న దాన్ని చూపిస్తున్నాను మీకు. అపార్ట్మెంట్ మెయిన్ రోడ్కి వ్యూ ఎట్లా ఉందో అది చూపిస్తున్నాను. మనకి లెఫ్ట్ సైడ్ ఏదైతే వాల్స్ ఉన్నాయో అవన్నీ పెయింటింగ్ అవి కంప్లీట్ అయినాయి. అంతా పెయింటింగ్ కంప్లీట్ అయినాయి. అటు సైడ్ కంప్లీట్ కాలేదు, అదే 1 by 1 కంప్లీట్ చేస్తూ ఉన్నారు. సార్ మీకు లోపల కూడా చూపిస్తాను. లోపల ఫ్లాట్స్ కూడా ఎట్లా ఉన్నాయో ఒకసారి చూపిస్తాను మీకు. ఈ అపార్ట్మెంట్స్కి సెల్లార్లో పార్కింగ్ వచ్చింది. ఇది కింద సెల్లార్లో పార్కింగ్. ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ఫ్లాట్స్ వచ్చినాయి. ఇదంతా సెట్ బ్యాక్ ఇది మొత్తం. వెల్కమ్ టు రియల్ ప్రాపర్టీ. ఈరోజు మీకు ఇప్పటివరకు మీకు ఏదైతే ట్విన్ టవర్స్ అని చెప్పానో, ఏదైతే మీకు ఇప్పటివరకు చూపించానో అదే అపార్ట్మెంట్స్లోనే మోడల్ ఫ్లాట్లో ఉన్నాం మనము. ఇందులో ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు, కానీ ఒక మోడల్ ఫ్లాట్ లాంటిది ఒకటి కంప్లీట్ చేసి పెట్టారు.
ఎందుకంటే క్లయింట్స్ గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు చూడడానికి ఫ్లాట్ ఎట్లా ఉంటుంది, లోపల ఎట్లా ఉంటుంది, ఇంటీరియర్ ఎట్లా ఉంటుంది ఒకసారి చూపించడం కోసమని ఇది మోడల్ ఫ్లాట్ లాంటిది ఒకటి కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి ఒకటి ఉంచారు. యాక్చువల్ చెప్పాలంటే ట్విన్ టవర్స్లో మ్యాక్సిమం ఇంకా కంప్లీట్ కాలేదు, అన్ని కన్స్ట్రక్షన్ స్టేజ్లోనే ఉంది. ఆల్మోస్ట్ 85% అట్లా అయిపోయింది. ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి కదా, అవన్నీ కంప్లీట్ కావాలి. ఇంకా ప్లంబింగ్ రిలేటెడ్ వర్క్స్ ఉంటాయి, ఇలా పెయింటింగ్ రిలేటెడ్ వర్క్స్ ఉంటాయి, చాలా వర్క్స్ ఉంటాయి కదా, అవన్నీ కంప్లీట్ కావాలి. కంప్లీట్ అయిన ఫ్లాట్ ఎట్లా ఉంటుంది అనేది మీకు ఒకసారి చూపిస్తాను. ప్రజెంట్ మనం 4th ఫ్లోర్లో ఉన్నాము. కొంచెం ఈ బిల్డింగ్ అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి మనకి కొంచెం ఏమంటారు సౌండ్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ కారిడార్ ఏదైతే ఉందో మనకి 8 feet అట్లా ఉంటుంది. నాకు తెలిసింది 8 to 8 feet అట్లా ఉండొచ్చు యావరేజ్గా. ఇటు సైడ్ ఒకటి వస్తుంది, ఇటు సైడ్ ఇది వచ్చేసి మోడల్ ఫ్లాట్. ఇది అంటే వన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎట్లా ఉంటుందని చూపించడం కోసం ఒకటి కంప్లీట్ చేసి ఉంచారు, ఒకటి మోడల్ ఫ్లాట్ లాంటిది. ఇది లోపలికి వచ్చాము, ఇది మెయిన్ డోర్ ఇది. ఈ డోర్లోంచి మనం లోపలికి వచ్చాము. లోపలికి వచ్చిన తర్వాత ఇదంతా హాల్. ఇది హాల్లో ఇది టీవీ స్టాండ్, అది టీవీ పెట్టుకునే ప్లేస్. ఇది వచ్చేసి హాల్. ఇది హాల్ ఇదంతా వుడ్ వర్క్ అంతా చేపించి ఉంచారు. మోడల్ ఫ్లాట్ కాబట్టి అన్నీ ఎట్లా ఉంటుంది అన్నది ఒకసారి చూపించడం కోసం ఇవన్నీ కంప్లీట్ చేసి ఉంచారు. ఇది దీనికి మనం లోపలికి రాగానే లెఫ్ట్ సైడే మన కిచెన్ వస్తుంది. కిచెన్ కూడా అంత వుడ్ వర్క్స్ అవి కంప్లీట్ చేశారు. అంటే ఎలా ఉంటుంది అన్నది తెలియడం కోసమే చేయించింది. ఇది ఇక్కడ విండో వస్తుంది, అది ఇదంతా మనకి కంప్లీట్ చేశారు. ఇది ఒక ఇక్కడ కూడా కూర్చొని ఏదైనా తినడానికి అట్లా. ఇది కూడా డైనింగ్ ఏరియా. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. ఇది ఇప్పుడు మనం వచ్చింది ఇది ఈ ఎంట్రన్స్ నుంచి వచ్చాము. ఇది హాలు. దీనికి లోపలికి వచ్చిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ కిచెన్ వస్తుంది. ఈ మధ్యలో ఉన్నది ఇది దేవుడు, అంటే దేవుడి కోసం పెట్టిన మందిరం లాంటిది. ఇది ఈ కింద ఈ కబోర్డ్స్ వచ్చినాయి. ఇవి ఈ డైనింగ్ ఏరియాకి ఈ లెఫ్ట్లో ఉన్నది ఇది మాస్టర్ బెడ్రూము. ఇది కూడా చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది 2 bedrooms ఉన్న ఫ్లాట్. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఒకసారి చూద్దాము. అన్ని కబోర్డ్స్ అవి కంప్లీట్ చేశారు. అంటే ఒక మోడల్ కోసం మోడల్ ఫ్లాట్ లాంటివి తయారు చేసి ఉంచారు. ఇందులో మిర్రర్, ఎవ్రీథింగ్, ఇంటీరియర్స్ అంతా కంప్లీట్ చేసి ఉంచారు ఇందులో. దీనికి ఈ డ్రెస్సెస్ అవి పెట్టుకోవడానికి ఇది ప్లేస్. ఇది వాష్ ఏరియా. ఇది వాష్రూమ్. ఇది దీనికి అటాచ్డ్ వాష్రూమ్. ఇది దీనికి ఆనుకొని డైరెక్ట్ ఈ డ్రెస్సెస్ అవి పెట్టుకోవడానికి క్లాజెట్ అంటారు దీన్ని. ఇందులో ఇవన్నీ పెట్టుకోవడం కోసమని ఇక్కడ 2 side ఉన్నది, చాలా వస్తాయి స్పేస్లో. ఇదంతా మళ్ళీ ఇక్కడ ఒక టీవీ కానీ ఏదైనా పెట్టుకోవడం కోసము ఒక కబోర్డ్లా చేపించారు. వీళ్ళ వరకు వీళ్ళు చేపించారు, ఎవరిష్టం వాళ్ళది. దీనికి మళ్ళీ ఒక బాల్కనీ వస్తుంది. ఇది ఇటు సైడ్. ఈ బాల్కనీ కూడా చాలా పెద్దది. ఇది కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఇటు సైడ్ అంతానే. బాల్కనీ కూడా పెద్దది. ఇదంతా స్లైడర్స్, గ్లాస్ స్లైడర్స్ పెట్టారు, కర్టెన్స్ ఇవన్నీ వేసేసారు. దీనికి బాగున్నాయి ఇవి. ఫ్లాట్ అయితే బాగుంది. ఇది ఒక బెడ్రూము, మాస్టర్ బెడ్రూమ్. ఇది అటాచ్డ్ బాత్రూము. ఇవన్నీ కబోర్డ్స్ మొత్తం. ఇవి కబోర్డ్స్ కాదు, సారీ, ఇది కబోర్డ్స్ కాదు. ఇవి చిన్న కబోర్డ్స్ లాంటివి ఇక్కడ ఉంచారు. నెక్స్ట్ దీనికి లెఫ్ట్లో ఇంకొక బెడ్రూమ్ ఉంది. ఈ బెడ్రూమ్కి ఆనుకుని ఒకటి కామన్ బాత్రూమ్ ఒకటి వచ్చిండ్రు ఇక్కడ. ఈ బెడ్రూమ్లో మనకి కబోర్డ్స్ వచ్చినాయి. ఇవి కబోర్డ్స్. ఇవి కబోర్డ్స్ కూడా బాగున్నాయి. లోపల కూడా లైటింగ్ ఇచ్చారు.
అంటే లోపల ఏమేమి ఉన్నాయి ఎట్లా ఉన్నాయి కనిపించడం కోసం ఒక లైటింగ్ అన్నది ఎల్ఈడి లైటింగ్ ఇప్పుడంతా చేంజ్ అయినాయి కాబట్టి దానికి తగ్గట్టుగానే ఇచ్చారు. ఇది వాల్ డిజైన్ ఇదంతానే. ఇక్కడ ఒక విండో వచ్చినట్టుంది ఇది. ఓకే, ఇక్కడ ఒక విండో వచ్చింది ఇది. దీనికి ఇది ఒక కర్టెన్ లాంటిది వేస్తారు. ఇది కూడా బాల్కనీ. ఇది కూడా పెద్దగానే ఉన్నది. ఇది మీకు చూపిస్తే బయటకి. బాల్కనీ కూడా పెద్దగా ఉన్నది. ఇది మనం కూర్చోవచ్చు, మంచిగా చైర్లు వేసుకొని కూర్చోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మనం ఇప్పుడు ఉన్నది 4th ఫ్లోర్లో. ఇప్పుడు ఇవి ఇంకా కంప్లీట్ కంప్లీట్ అయినాయి. దగ్గర 22 ఫ్లోర్స్ ఉన్న బ్లాక్స్ ఇవి ఇంకా కంప్లీట్ అవుతున్నాయి. ఒక 6 months నుంచి 1 year, నాకు తెలిసిన 6 months నుంచి ఒక 8 months పడుతుంది కంప్లీట్ కావడానికి. అంటే వాళ్ళు మనకు చెప్తున్న దాన్ని బట్టి 6 to 8 months పడుతుంది. మనం ఇందులోంచి లోపలికి వచ్చాము. ఇది హాలు. ఇది కామన్ వాష్రూమ్. ఇదొక బెడ్రూము. ఇది డైనింగ్ ప్లేసు. ఇది వచ్చేసి కిచెన్. దీనికి కూడా బాల్కనీ వచ్చింది. బాల్కనీలో మనకి హ్యాండ్ వాష్ కోసమని ఉంచారు. అది బాగున్నాయి ఫ్లాట్స్. ఇది కూడా పూజా రూమ్ లాంటిది. దానికోసం పెట్టింది ఇది. ఇవన్నీ ఇంటీరియర్స్. అంటే డిఫరెంట్ ఫ్లాట్ సైజెస్ ఉంటాయి. అన్నీ ఒకటే సైజు ఉండవు. ఒక్కొక్కటి చిన్న సైజు ఉంటుంది. 2 BHK కాబట్టి కొంచెం చిన్నగా మనకు అనిపిస్తుంది. ఇది 2 BHK వచ్చేసి 1285 SFT ఉన్న ఫ్లాట్ ఇది. ఇందులో 3 BHKలే ఎక్కువ ఉన్నాయి. ఇందులో 2 BHK ఫ్లాట్స్ తక్కువ ఉంటాయి. 3 BHK ఫ్లాట్స్ అయితే ఎక్కువ ఉంటాయి మనకి. 2 BHK వచ్చేసి 1285 SFT ఉన్న ఫ్లాట్స్ అవి. 3 BHK వచ్చేసి ఒక 3 సైజెస్లో ఉన్నాయి. అంటే 1600 చేంజ్ ఉన్న SFT ఫ్లాట్స్ ఉన్నాయి, 1700 చేంజ్ SFT ఉన్న ఫ్లాట్స్ ఉన్నాయి, 1800 SFT ఫ్లాట్స్ అంటే 1800 చేంజ్ అంటే దగ్గర 1855 SFT ఉన్న ఫ్లాట్స్ ఉన్నాయి. ఇందులో డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. మీకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే కనుక ఒకసారి కాల్ చేయండి. ఇప్పుడు ఏదైతే మనకి ఇప్పుడు ట్విన్ టవర్స్లో ఉన్నాయో 2 BHK ఉన్నాయి, 3 BHK కూడా ఉన్నాయి. ఇందులో 2 BHK వచ్చేసి 1285 SFT ఉన్న ఫ్లాట్స్ ఉన్నాయి. 3 BHK వచ్చేసి ఒక మనకి 3 డిఫరెంట్ 3 to 4 సైజెస్లో ఉన్నాయి. 1612 SFT ఒకటి ఉంది, 1702 ఒక ఫ్లాట్ సైజ్ ఉంది, 1705 అని ఒక 3 BHK ఫ్లాట్ ఉంది, 1855 SFT ఉన్న 3 BHK ఫ్లాట్ ఒకటి ఉంది. డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. ఒక్కొక్క అంటే కార్నర్స్కి ఒక్కొక్క 3 BHK వచ్చినట్టుంది. ఇందులో దీని ప్రైస్ వచ్చేసి మనకి 6300 ఉన్నది. బుకింగ్ అమౌంట్ వచ్చేసి మనకి 3 lakhs వరకు బుకింగ్ అమౌంట్ ఉంది. 3 lakhs కట్టి మనం ఫ్లాట్ అది బుక్ చేసుకోవచ్చు. దానికి నెక్స్ట్ లెవెల్లో పేమెంట్స్ ఎట్లా ఉంటాయి, ఎట్లా చేయొచ్చు, స్టెప్ బై స్టెప్ చేయాల్సి వస్తుంది. అది ఏమున్నది ఎట్లా ఉన్నది అన్నది మనం ఒకసారి కూర్చొని మాట్లాడుకోవచ్చు. మనకి ఎట్లా అనుకూలంగా ఉంటే అట్లా పేమెంట్స్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది కాబట్టి కొంచెం మన దగ్గర ఉన్నప్పుడు మనకి అవైలబిలిటీ ఉన్నప్పుడు ఎంత తొందరగా అయితే అంత తొందరగా బేసిక్ అమౌంట్ అనేది మనం పే చేసుకుంటే తర్వాత ఏదైనా లాస్ట్ మూమెంట్లో మనకి లోన్కి వెళ్ళాలి అనుకుంటే అప్పుడు లోన్కి వెళ్తే బెటరు. ఎందుకంటే ఎక్కువ అమౌంట్ లోన్కి వెళ్ళడం కన్నా కొంచెం తక్కువ అమౌంట్ లోన్కి వెళ్తే బెటరు. ఇనీషియల్గా మనం అడ్వాన్స్ కానీ ఏదైతే మన దగ్గర ఓన్ మనీ ఉంటుందో అది ముందే ఇచ్చేస్తేనే బెటరు. ఎందుకంటే మనకి లోన్ అనేది తక్కువ అవుతుంది. ఎక్కువ అమౌంట్ మనం బేసిక్ లెవెల్లో ఇవ్వకపోతే తర్వాత లోన్ ఎక్కువ అమౌంట్ కట్టాల్సి వస్తుంది. అవి కూడా లాంగ్ ఇయర్స్ ఉంటాయి. అంతంత లాంగ్ ఇయర్స్ మనం కట్టాలంటే కష్టం. మీకు మీ చేతిలో డబ్బులు ఉన్నాయి, ఇబ్బంది లేదు, కట్టడానికి ప్రాబ్లం లేదంటే ఇనిషియల్ స్టేజ్లోనే మీరు అడ్వాన్స్ ఇవ్వడం కానీ బుకింగ్ అమౌంట్స్ కానీ రిజిస్టర్ అంటే
ఫ్లాట్ అలాట్మెంట్ ఇట్లా డిఫరెంట్ స్టేజెస్లో పేమెంట్స్ ఉంటాయి. ఆ పేమెంట్స్ చేసుకుంటే మనకి అలాట్ అవుతుంది. ఏ ఫ్లాట్ కావాలన్నది మనం అలాట్ చేసుకోవచ్చు. ఈరోజు ప్రైస్ ఈ డేట్లో ఈ ప్రైస్ వచ్చేసి 6,300 ఉన్నది. ఈ ప్రైసెస్ అన్నవి చేంజ్ అవుతూ ఉంటాయి, ఎప్పుడు ఒకటే అదే ప్రైస్లో ఉండవు. ఎందుకంటే కన్స్ట్రక్షన్ స్టెప్ బై స్టెప్ ఎట్లయితే కంప్లీట్ అవుతుంటుందో అట్లనే ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. కన్స్ట్రక్షన్ అయితే బాగుంది. దీన్ని ఆర్సీసీ కన్స్ట్రక్షన్ అంటారు. బ్రిక్ అయితే నాకు కనిపించలేదు, బ్రిక్ అయితే ఏమి యూజ్ చేయలేదు. ఆర్సీసీ కన్స్ట్రక్షన్ అంటారు దీన్ని. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్ బాగున్నాయి. మనకి ప్రతి ఫ్లోర్కి ఒక నాకు తెలిసింటే 4 to 5 లిఫ్ట్స్ వస్తున్నాయి. దీనికి సంబంధించిన ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఒకసారి కాల్ చేయండి. రియల్ ప్రాపర్టీ 9985062959. ఇది అపార్ట్మెంట్ వెనక నుంచి తీస్తుంది. ఇది వచ్చేసి అంటే ఈ ప్లేస్ వచ్చేసి కార్స్ అది మూవ్ అవ్వడానికి ఇటు నుంచి ఇటు అట్లా. ఇది వచ్చేసి క్లబ్ హౌస్ ఉంటుంది. ఇదంతా దానికి సంబంధించిన ప్లేస్ అనమాట. ఈ 2 టవర్స్ ఇది ఒక టవర్ ఉంది, ఈ పక్కన ఉన్నది వేరే టవరు. మీకు అక్కడికి ముందుకెళ్ళి చూపిస్తాను సార్ నేను. ఇవి వచ్చేసి 2 టవర్స్. ఇవి 2 టవర్స్కి సంబంధం ఉండదు, అన్నీ ఇది వేరు అది వేరు. అది అంత కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మీకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏదైనా కావాలంటే ఒకసారి కాల్ చేయండి. రియల్ ప్రాపర్టీ 9985062959. హైదరాబాద్లో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ ఏమున్నా కానీ ఒకసారి కాల్ చేయండి.